అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి చెప్పబోతున్నానండి. మన ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మర్చిపోలేని సంఘటన. ప్రతి ఒక్కరికి ఇదొక అనుభూతి. మరి వివాహం అనేది ఎందుకు చేసుకుంటాం? అసలు వివాహం చేసుకోవడానికి గల కారణాలు ఎవరికైనా తెలుసా? ఈ విషయం గురించి ఈరోజు చర్చించుకుందాం. మరి చెప్పే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వివాహం ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదండి. దీని సమాధానం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి మనిషి కూడా 3 రుణాలతో జన్మిస్తాడు. అవేంటి అంటే ఋషి రుణం, పితృరుణం, దేవరుణం. ఋషి రుణం, దేవరుణం, పితృరుణం. ఈ 3 రుణాలతో మనిషి అనేవారు జన్మించడం జరుగుతుంది. ఈ రుణాలు తీర్చకపోతే మరలా జన్మ ఎత్తి మరలా ఈ యొక్క రుణాలన్నీ కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. మానవ జన్మ సార్థకత కాదు. కాబట్టి మనిషి ప్రతి ఒక్కరూ పుట్టినవారు ఈ 3 రుణాలు తీర్చుకుంటే వారి యొక్క మానవ జన్మ అనేది సార్థకత అవుతుంది. అయితే మన పెద్దలు చెప్తారు, బ్రహ్మచర్యేన ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః. కాబట్టి ఈ 3 రుణాలు మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలి. అయితే దీంట్లో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఋషి రుణం. ఋషి రుణం అంటే ఏంటి అంటే బ్రహ్మచర్యం ద్వారా మనం మొదటిగా వివాహం ముందు మనం బ్రహ్మచర్యం చేస్తాం. కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే ప్రతి ఒక్క మానవుడు వేదాధ్యాయానాలు పఠించడం, అలాగే పురాణాలు మొదలైనటువంటి వాంగ్మయాన్ని అధ్యయనం చేసి దీనిని మరలా తరాల వారికి అందించడం. ఇది మనం చేయవలసినటువంటి విధి. ఈ విధి చేసినట్లయితే మనకి ఋషి రుణం అంటే వారి యొక్క ఆశీస్సులు మనకి ఉండి మన యొక్క మానవ జన్మ సార్థకత అవుతుంది. కాబట్టి ఋణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యాయానం, అలాగే పురాణాలు మొదలైన వాంగ్మయాన్ని అధ్యయనం చేసి తర్వాత తరం వారికి వీటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. ఇక రెండవది దేవరుణం. దేవరుణం అంటే ఏంటి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయించడం. ఈ చేయించడం ద్వారా ఈ రుణాన్ని మనం తీర్చుకోవచ్చు. యజ్ఞం అంటే ఏంటి అంటే త్యాగం. యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి పడతారు. అంతేకాదండి, మనకి ఉన్నటువంటి సకల గాలి, నీరు, అలాగే పంటలు పండడం, అకాలంలో వర్షాలు రావడం, ఇవన్నీ కూడా దేవతల యొక్క ఆశీర్వచనం. కాబట్టి వాళ్ళు తృప్తిగా ఉండాలి అంటే మనము యజ్ఞయాగాదులు మనం చేయాలి, మన వంతు కృషి మనం చేయాలి. అప్పుడు దేవతల యొక్క రుణం అనేది మనకి తీరుతుంది. కనుక ఈ రుణాన్ని తీర్చకపోతే మనం కృతార్థులం అవుతాం. అది కాబట్టి దేవరుణం తీర్చుకోవాలి. ఇక మూడవది ఏంటి అంటే పితృరుణం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ పితృరుణం తీర్చడం అంటే ఏంటి అంటే సత్సంతానాన్ని కనడం. ఈ మరలా మనం జన్మని ఇవ్వడం ద్వారా ఏంటంటే ఈ పితృరుణం అనేది తీరుతుంది. తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవాలు. మానవ జన్మనిచ్చి పెంచి పోషించిన వారు మన యొక్క తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ రుణం, వాళ్ళ వంశాన్ని వృద్ధి చెందాలి అంటే మనకు కంపల్సరీ వివాహం అనేది చేసుకోవాలి. అంతేకాదండి, పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యత కలిగి ఉండాలన్నా కూడా సత్సంతానాన్ని మనం కనాలి. కాబట్టి సత్సంతానాన్ని కనాలి అంటే కంపల్సరీ మనం వివాహం అనేది చేసుకోవాలి. యజ్ఞం చేయడం, వేదాధ్యాయానాలు చెప్పడం, సత్సంతానం కనడం, ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి విధానాలు అని చెప్పి మనకి వేదాల ద్వారా తెలుస్తూ ఉంది. యజ్ఞాలలో పంచయజ్ఞాలు విధిగా ప్రతి మనిషి చేయాలి. అంటే ఏంటి? దేవ, మనుష్య, భూత, పిత్ర, బ్రహ్మయజ్ఞాలు. కాబట్టి మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, వివాహం అనేది ఈ రుణాలు తీర్చుకోవాలంటే ప్రతి మానవుడు కూడా వివాహం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి విన్నారు కదండి, వివాహం ఎందుకు చేసుకోవాలో. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.